మన పాఠశాలకు సంబంధించి ఏదైనా ఒక విద్యార్థి యొక్క వివరాలను యూడేస్ ప్లస్ లో డాటాలు కంప్లీట్ గా మనం డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎప్పుడు మనం డిలీట్ చేస్తామంటే ఆ విద్యార్థి మరణించిన సందర్భంలో కానీ లేదు అంటే డూప్లికేట్ ఎంట్రీ సందర్భంలో కానీ మనం తీస్తాము. అందులో దానికోసం మనం మాడ్యూల్ ఫర్ ఇష్యూయింగ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ యాక్టివ్ అండ్ డ్రాప్ అవుట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మనం స్టూడెంట్ పెన్ నంబర్ ఎంటర్ చేయాలి. పెన్ నంబర్ అంటే పెర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ ఉంటుంది. సో ఆల్ స్టూడెంట్స్ లోకి వెళ్తే మనకు కనిపిస్తుంది. ఆ విద్యార్థి పెన్ నంబర్ మనం నమోదు చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే కొన్ని ఆప్షన్స్ మనకు ఇక్కడ వివరాలు ఉన్నాయి. లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ గానీ, ఇష్యూ న్యూ టీసీ, మార్క్ డ్రాప్ అవుట్, మార్క్ ఇన్యాక్టివ్. సో చూసారు ఆప్షన్ టు బి మార్క్డ్ వెన్ స్టూడెంట్ ఈస్ పాస్డ్ అవే, జంక్, డూప్లికేట్ ఇన్ ది స్కూల్. అప్పుడు మార్క్ ఇన్యాక్టివ్ ఆప్షన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విద్యార్థి తర్వాత ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ కన్ఫర్మ్ తీసుకుంటాం. కన్ఫర్మ్ చేసిన వెంటనే మనకు ఈ విద్యార్థిని కంప్లీట్ గా మనం ఇన్యాక్టివ్ లో పెట్టే విధంగా చేస్తాము. యూడేస్ ప్లస్ డేటాలో కంప్లీట్ రిమూవ్ అవుతుంది. సో కన్ఫర్మ్ ఎప్పుడైతే నేను టచ్ చేశానో మనకు ఆప్షన్ ఈ విధంగా మరలా ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మార్క్ ఇన్యాక్ట్ స్టూడెంట్ యొక్క విద్యార్థి యొక్క వివరాలు మనం నమోదు చేయాలి. ఇక్కడ రీజన్ అవుతుంది డూప్లికేట్ ఎంట్రీ, డెత్. సో ఇక్కడ మా స్కూల్లో విద్యార్థి డెత్ కాబట్టి తీసుకున్నాను. క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసిన తర్వాత కంపల్సరీగా రీజన్ రిమార్క్స్ అడుగుతుంది. రిమార్క్స్ కంపల్సరీ మనం నియర్లీ ఒక మోర్ దెన్ 10 క్యారెక్టర్స్ ఉండే విధంగా మనం టైప్ చేయవలసి ఉంటుంది. అక్కడ రీజన్ అయితేనేమి లేదంటే డూప్లికేట్ ఎంట్రీ అయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ రిమార్క్స్ ను మనం ఏదైతే ఆ మోర్ దెన్ 10 క్యారెక్టర్స్ తీసుకుంటామో ఆ మోర్ దెన్ 10 క్యారెక్టర్స్ తీసుకొని నమోదు చేసిన తర్వాత మనకు ఒక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆప్షన్ అన్నమాట. దాన్ని మనం ఖచ్చితంగా ఒక బ్రాకెట్ లో ఒక టిక్ మార్క్ అయితే మనం టిక్ చేసిన తర్వాత మాత్రమే సబ్మిట్ చేస్తే మనకు కంప్లీట్ గా అది సక్సెస్ఫుల్ గా అవుతుంది. చూసారు ఇక్కడ టిక్ మార్క్ అనేది ఉంటుంది. సో ఐ హియర్ బై కన్ఫర్మ్ అంటే కన్ఫర్మేషన్ టిక్ తీసుకొని అక్కడ ఓకే చేస్తే మనకు కన్ఫర్మ్ అడుగుతుంది. మరలా కన్ఫర్మ్ చేస్తే ఆ విద్యార్థి స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. ఆ విద్యార్థిని కంప్లీట్ గా మన యూడేస్ డేటా నుంచి తొలగించిన వారం అవుతాము. అలాగే ఆ విద్యార్థి యొక్క డేటా ఒకసారి మనం తరగతిలో చూసుకున్నట్లయితే ఆ విద్యార్థి మరి అందులో మనకు ఉండడం అన్నమాట. సో ఈ విధంగా ఏదైనా విద్యార్థిని మనం కంప్లీట్ గా యూడేస్ డేటాలో డిలీట్ చేస్తాం. థ్యాంక్ యూ.